ఇది ఒక సంస్కృత పదం. అయితే ఇది యుజ్ అనే ధాతువు నుండి ఈ యోగా అనేటువంటి పదం వచ్చింది. అయితే దీని అర్థం ఏంటి అంటే యూనియన్, అంటే ఐక్యం అవ్వడం. అర్థం ఏంటంటే యోగా అంటే యూనియన్, ఐక్యం అవ్వడం. అంటే భగవంతునితో మన మనస్సును, శరీరం, ఆత్మ ఈ మూడు ఏకం అవ్వడం. అలాగే భగవంతుని ఆలోచనలతో మన ఆలోచనలు ఏకం అవ్వడం. అలాగే భగవంతుని ప్రణాళికతో మన ప్రణాళిక ఏకం అవ్వడం. ఇలా యూనియన్కి అంటే ఏకం చేయడం, అలాగే చేరడం అని అర్థం వస్తుందండి. అంటే దేన్ని మన మనస్సును, శరీరాన్ని, ఆత్మని ఏకం చేయడం యోగా అంటాం. అయితే యోగా వల్ల అసలు వ్యక్తిగత లాభాలు ఏంటండి? అసలు సమాజానికి వచ్చే లాభం ఏంటి అంటే ఈ సంవత్సరం థీమే యోగా ఫర్